సన్నిధిలో ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యాన్ని గుర్చుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. వాక్యానికి ముందుగా సాక్ష్యాలు చెప్పేవారు సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యం దేవుడు చేసిన మేలు కట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఒక నిమిషం 2 నిమిషాలు క్లుప్తంగా సాక్ష్యాలు చెప్పాలి. లేని ఎడల దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బాలకోటి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కొరకు మనం ప్రార్థించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. జీవనదిని నా హృదయములోని పాట ఒకటి పాడుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆ పాట చిన్నదే, అందరు కలిసిన పాటే కాబట్టి అందరూ కలిసి పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుము అనే పాట. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో పిల్లలు ఎవరు కాల్ చేయకూడదు, అటు ఇటు తిరగవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, రాత్రికాల సమయంలో పాపాత్మురాలైన స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మాట, ఆ మాటలు అక్కడ రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారు.
అయినప్పటికీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆమెను శిక్షించలేదు, కానీ దేవుడు కూడా శిక్షించనని చెప్పాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే దేవుడు ఒక మాట రాశాడు, పాపం చేసిన వ్యక్తిని శిక్షించను అని చెప్పాడు. అయితే కొన్ని వందల సంవత్సరాలకు ముందు ప్రవచనం ఏముంటుందంటే, పాపం చేసిన వారికి ప్రతిఫలము వారికి నేను అనుగ్రహించేస్తాను, ప్రతిఫలము వారికి అనుగ్రహిస్తాను. పాపం చేసిన వ్యక్తులకు ఆ పాపంలోనే ఉంటే చనిపోతే నాకు ఇష్టం లేదు, కానీ ఆ ప్రతిఫలం లేక ఒక శిక్ష పంపించిన తర్వాత వారు నా వైపు మళ్ళించుకొని దేవుని వైపు తిరగటానికి అవకాశం ఇస్తానని చెప్పి వాక్యం చెలవిస్తుంది. అయితే 65వ అధ్యాయం యెషయా గ్రంథంలో 7వ వచనంలో అంటాడు, 65వ అధ్యాయం యెషయా గ్రంథం, నిశ్చయముగా నీ దోషమును బట్టి, నీ పితరుల దోషమును బట్టి, అనగా పర్వతముల మీద ఈ జనుల ధూపమును వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన వాడి మొట్టమొదట వారి ఒడిలోని వారికి ప్రతీకారము కొలిసిపోయుదును. వారి ఒడిలోనే అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి ఒడిలో కొలిసిపోస్తాడంట. దేవుడు ప్రతీకారము చేయటానికి ప్రతిఫలం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రతీకారము చేస్తాడు. వాళ్ళు శిక్షించలేదు. యూదులైన వారు ఆ యొక్క పాపాత్మురాలైన శిక్షించలేదు, కానీ యేసుక్రీస్తు వారు కూడా నేను శిక్షించను అంటున్నాడు. కానీ శిక్షించనంటున్న ఆయన వారి ఒడిలో కొలిసిపోస్తాడంటే, మన ఒడిలో మన బిడ్డను పెట్టుకుంటున్నాం. మన బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క ఒడిలో మన బిడ్డలను పెట్టుకుంటాం. ఒకసారి 94వ సంవత్సరం ఫస్ట్ సంవత్సరంలో 95వ సంవత్సరం వస్తుంది. ఆ 95వ సంవత్సరంలో ఫస్ట్ సంవత్సరంలో జరిగించే క్రిస్మస్ సందర్భంలో మరియమ్మ ఒడిలో ఎవరిని కూర్చోబెట్టాను తెలుసా? మరియమ్మ ఒడిలో పిల్లవాడిని తీసుకొచ్చి పెట్టాడు, బొమ్మ కాదు. పోయిన సంవత్సరం అయితే నాగేశ్వరరావు గారు బొమ్మను తీసుకొచ్చారు ఆ పిల్ల ఒడిలో పెట్టడానికి, కానీ ఆ పిల్లవాడిని పెట్టాం. ఎవరిని పెట్టామంటే మా పిల్లవాడిని అప్పుడు 9 రోజులోడు, 9 రోజులు అయితే వాడిని తీసుకొచ్చి వాళ్ళ బ్రహ్మయ్య ఒడిలో పెట్టాం. బ్రహ్మయ్య అప్పుడు మరియమ్మకి వేసింది. అయితే ఒడిలో ఎందుకంటే పిల్లలను మనం ఒడిలో తీసుకొస్తాం, లేకపోతే దొంగతనం చేస్తే ఒడిలో తీసుకొని వస్తూ ఉంటాం ఏదైనా వస్తువులు. లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఏమంటాడంటే, మీ ఒడిలో మీ పాపములు కొలిసిపోస్తాను. ఇప్పుడు నీ పాపములు కొలిసి వేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? నీ శిక్ష వస్తుందా లేదా? సమాధానం ఉంటుందా? వ్యాధులతో బాధపడుతూ వస్తున్నావు, కష్టాలతో బాధపడుతూ వస్తున్నావు. నీ పాపము నీ బిడ్డలు నీ ఒడిలో ఉన్నది. ఎందుకు అక్కడంటే 4 విధాలుగా చెప్పాడు. నీ దోషమును బట్టి, నీ పితరుల దోషమును బట్టి, కొండల మీద ధూపం వేసిన దాన్ని బట్టి, దేవుని దూషించిన దాన్ని బట్టి అనే మాటను చూస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి పాపములు మన ఒడిలో ఉన్నప్పుడు, ఒడిలో ఉంటే ఈ ఒడిలో ఉన్న సమయంలో కొలిసి ఉన్నప్పుడు నేనేం పాపం చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఇస్తున్నావు. నేనేం పాపం చేయలేదు, నన్ను కోసినా కూడా పాపం లేదు అనే మాటను అంటూ ఉంటామని. కానీ కోసినా కూడా పాపం లేదు అనే మాటను చెబుతూ ఉంటాం కానీ చెప్పటానికి. కానీ దేవుడు నీ ఒడిలో నీ పాపమును కొలిసిపోస్తున్నాడు. అంగడి దగ్గరికి వెళ్తే ఒక రైసు, కందిపప్పు, బియ్యమో ఏదో ఒక వస్తువులు తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు కొలిసి ఇస్తూ ఉన్నారు. ఆ తూనికలు కూడా, తూనికల సందర్భంలో కూడా కింద ఒక తక్కువ వచ్చేటట్టుగా ఒక అయస్క్రాంతాన్ని పెట్టి కూడా తూనికలు చేసేవాళ్ళు కొంచెం తక్కువగా కూడా కొలిసిపోయవచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని మన ఒడిలో కొలిసిపోస్తున్నాడంటే ఆ పాపానికి పరిహారం ఏంటి? ఆ పాపమునకు పరిహారం ఏంటి అంటే, మరి మనుషులు ఎవరు కూడా పాపానికి పరిహారం ఎవరు చేయలేరు. పాపానికి పరిహారము ఒక యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి వచ్చారు. పాపమును తీసివేయటానికి, పాపముల నుండి విడిపించటానికి, పాపములో ఎవరైతే కొట్టుమిట్టాడలాడుతున్నారో వారందరిని కూడా రక్షించటానికి యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకము నుండి దిగి వచ్చినని రాస్తాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త, తన ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎక్కడి నుండి వచ్చాడు యేసు ప్రభు వారు? పరలోకము నుండి దిగి వచ్చాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభు వారు మన పాపములను మోసి, మన దోషములను ఆయన మీద వేసుకొని, ఆయన భుజం మీద వేసుకొని, ఆయన మన పాపములను ఎత్తివేయటానికి, మన పాపములను పరిహరింప చేయటానికి, మన పాపములు తూర్పు నుండి పడమరకు ఎంత దూరం ఉన్నదో అంత దూరపరచటానికి దేవుడు మన పాపములను తీసివేయుటకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన దేవుని మీద మనము ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఎందుకు ఆయన సిలువలో మరణించాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు నా పాపములు, ప్రతి ఒక్కరి పాపములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసిన త్యాగం ఒకసారి గుర్తు చేసుకుంటున్నారా? ఆయన వచ్చిన ఉద్దేశము ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చాడు అంటే, చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికల్లో 10వ అధ్యాయం 7వ వచనం ఒక మాట చదువుకుందా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, పరలోకము నుండి దిగి వచ్చాడు అంటే పరిశుద్ధుడైన దేవుడు మనలను రక్షించటానికి, మనలను విమోచించటానికి, మన యొక్క పవిత్రమైన జీవితంలో గడపటానికి. చూడండి, ఆ పరలోకము నుండి దిగి వచ్చిన యేసు ప్రభు వారు 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 7వ వచనంలో, అప్పుడు నేను నన్ను గూర్చి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుస్తున్నాను. చూడండి, గంధపు సుట్టలో రాయబడి ఉందంటండి ఆయన గురించి. పరలోకము నుండి దిగి రావటానికి, తండ్రి యొద్ద నుండి దేవుని యొక్క సన్నిధిలో లోకానికి రావటానికి గ్రంథపు సుట్టలలో రాయబడి ఉన్నాయి. అందును బట్టి ఈ లోకానికి వచ్చాడండి, అందును బట్టి ఈ లోకానికి రావటం జరుగుతుంది. గ్రంథపు చుట్టలలో రాయబడింది. చూడండి, ఆ గ్రంథపు చుట్టలు అర్థం కాక ఒక వ్యక్తి, ఒక మంత్రిగా ఉంటున్న ఆయనకు అర్థం కాలేదు. యెషయా గ్రంథం చుట్టల్లో రాయబడింది. అవి ఎప్పుడు బయటపడుతున్నాయి అంటే, భూమి త్రవ్వకాలలో ఆ కాగితపు చుట్టలు, గ్రంథపు చుట్టలు బయటపడ్డాయి. పురాతన తత్వశాస్త్రం అని ఉంటుంది. ఆ పురాతన తత్వశాస్త్రంలో ఆ గ్రంథపు చుట్టలు బయటపడితే బయటపడినప్పుడు ఆ త్రవ్వకాలలో బయటపడిన ఆ గ్రంథపు చుట్టలలో యేసు ప్రభు వారిని గురించి రాయబడింది. యేసు ప్రభు వారిని గురించి రాయబడినప్పుడు ఆయనకు అర్థం కావట్లేదు, చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ఈ బైబిల్ గ్రంథాన్ని MA PhD చేసిన వాళ్ళు కూడా చదువుతున్న అర్థం కాదే, చదువుతున్న అర్థం కాదు. కారణం ఏంటంటే మాకు అర్థం కాదండి, మేము PhD చేసాము, మంచి చదువుకున్నామంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోలేనంత పరిస్థితుల్లో వాళ్ళు ఎంత లోక జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథాన్ని చదవటానికి వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రియులారా, దేవుడు ఆ గ్రంథమును చదవటానికి అర్థం కాకపోతే ఫిలిప్పు నపుంసకుడుగా, మరి ఫిలిప్పు ఉంటున్నప్పుడు నువ్వు వెళ్ళి నపుంసకుడైన అతని దగ్గరికి వెళ్ళి, ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నీవు వెళ్ళి సువార్తను ప్రకటించి. యెషయా గ్రంథం చదువుతున్నాడు, 53వ అధ్యాయం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. గంధపు చుట్టలలో రాయబడింది, ఆయన గురించి రాయబడిన మాటలు చదువుతుంటే అర్థం కావట్లేదే. ఫిలిప్పును పంపించాడు దేవుడు.
దేవాది దేవుడు ఫిలిప్పును పంపించిన తర్వాత ఆ ఫిలిప్పు దేవుని గురించి మాటలు చెప్పాడు. దేవుని గురించి మాటలు చెప్పాడు. దేవుడు ఇది యేసు ప్రభువారిని గురించి మాటలయ్యా, ఈ గ్రంథపు చుట్టలలో రాయబడిన మాటలు ఆయన యేసు ప్రభువారిని గురించి రాయబడినాయి. ఇప్పుడు నీవు ఆయన నీ పాపముల కొరకు చనిపోవటానికి వచ్చాడు, ఆయన నీ పాపం తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పాపములను పరిహరింప చేయాలని తలంచినప్పుడు వెంటనే అయితే వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తుంటే నపుంసకుడు అంటున్నాడు, అయ్యో నీళ్లున్నాయి నాకు బాప్తిస్మం ఇమ్మని అంటున్నాడండి. అర్థం కాకపోతే దేవుని యొక్క సన్నిధిలో అర్థం కాని పరిస్థితులలో ఫిలిప్పును పంపించాడు దేవుడు. అక్కడ అర్థమయ్యే రీతులుగా మాట్లాడిన తర్వాత దేవుని యొక్క మాటలు ఫిలిప్పు అంటున్నాడు, నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో బాప్తిస్మం ఇవ్వడానికి నాకు నీళ్ళున్నాయి, ఇంకేం ఆటంకం ఏంటి, నాకు బాప్తిస్మం అంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో బాప్తిస్మం అనేది నీవు బైబిల్ను చదువుతున్నప్పుడు విశ్వాసం కలిగినప్పుడు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఇప్పుడు శరీర క్రియలన్నీ కూడా నశింప చేయమని పాట పాడుకున్నాం. ఆ పాటలు ఏముంది, శరీర క్రియలన్నీ కూడా నాలో నశింప చేయము అనే పాట ఉన్నాయి. మనలో ఉండే శరీర క్రియలన్నిటిని కూడా నశింప చేసేది దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధులు, దేవుని యొక్క వాక్యము. దేవుని మందిరంలోనికి వచ్చే ఉపదేశించగలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైతే ఉపదేశిస్తున్నామో వారు దేవుని మాటలను అర్థం చేసుకున్నప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడుతూ ఉండాలి. వీళ్ళారా, దేవుని యొక్క వాక్యం విశ్వసిస్తే చాలండి. విశ్వసించినప్పుడు చూడండి, రోమాపత్రికలో ఒక మాట చదువుకుందాం. 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. చాలా నీవు రక్షించబడదు. హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. నీ నోటితో ఒప్పుకోవాలి, హృదయములో విశ్వసించాలి. పోయిన వారిలో ఒక వాక్యం చదివాను, కీర్తన గ్రంథంలో ఒక మాట చదివించాం. ఏ మాట అంటే, దోషమును కప్పుకొనక ఒప్పుకొనవాలంటున్నాడు. దోషములను కప్పుకొనక ఒప్పుకోవాలంటున్నాడు. కాబట్టి ఇప్పుడు హృదయములో నీవు విశ్వసిస్తే, నీ నోటితో ఒప్పుకొని ఇప్పుడు రక్షించబడటానికి అవకాశం ఉంది. రాత్రికాల సమయంలో అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం ఏముందంటే, యెహోవా నామమున, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారు రక్షించబడుదురు. ఇప్పుడు హృదయములో విశ్వసిస్తే, లేకపోతే నోటితో ఒప్పుకున్నప్పుడు, పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, దోషమును కప్పుకోకుండా ఒప్పుకుంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నూతనమైన కార్యం, నూతనమైన జీవితం, నూతనమైన అభిషేకం, నూతనమైన దీవెనలు, నూతనమైన పరలోక రాజ్యం. చూడండి, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు రక్షించబడతారే. ఆషామాషగా కాదు. దేవుని యొక్క వాక్యం అంటుంది, వారు వాక్యం చెబుతున్నారు అంటే దేవుని మాటలే వారు పలుకును, దేవుని మాటలే వారు పలుకుతూ ఉంటారంటే. కాబట్టి లోకములో దేవుని గురించిన మాటలు మనం ఎప్పుడైతే వింటున్నామో, దేవుని మాటలు వినటానికి పెడచెవిని పెడుతూ ఉంటాం, దేవుని మాటలు వినటానికి మాకు కాదులు అంటూ ఉంటాం, దేవుని మాటలు వినటానికి ఈ గోడ వైపు తిప్పుకొని తల అటు తిప్పుకొని మాకు కాదులు అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితము గడపటానికి మన జీవితంలో దేవుని మాటలు వినటానికి వేగిరపడేవారుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు వినటం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. నువ్వెప్పుడు వాక్యం వినాలి. వాక్యం వినటానికి, విశ్వాసం కలగటానికి ప్రార్థనలు అనేక విధములుగా, కుటుంబ ప్రార్థన పెడుతున్నాం, సంఘంలో క్రమ కూడికలు పెట్టుకుంటూ ఉంటున్నాం, లేకపోతే సభలు పెట్టుకుంటూ ఉన్నాం, లేకపోతే అనేక స్థలాల్లో మీటింగ్ జరుగుతూ వెళ్తూ ఉంటున్నాం. అయితే నీలో విశ్వాసం ఉంటే, విశ్వాసం ఉంటున్నప్పుడు, విశ్వాసము కలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, రక్షణ ఇస్తాడు,
మారు మనసు ఇస్తాడు, ఆత్మను నింపుతాడు. విశ్వాసం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతావు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందటానికి ఆలస్యం లేదే. ప్రియులారా, నీవు రక్షణ పొందటానికి దేవుడు నీ పాపం తీసివేయటానికి ఈ లోకానికి మరలా మనం ఆయన క్రిస్మస్ను జరుపుకోబోతున్నాం. ఎందుకంటే సంవత్సరంలో ఆయన వస్తున్నాడు అంటే, దిగి వస్తున్నాడు అంటే, పండుగ జరుపుకుంటున్నామంటే మనం ఇంకా రక్షించబడలేదు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ వస్తున్నాడు. రక్షించబడాలి, మారు మనసు పొందాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని కొరకు జీవించాలనే ఒక తపన నీలో కలగాలి. నేను ప్రార్థనకు వెళ్ళాలన్న ఆలోచన కలగాలి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలి, దేవుని యొక్క కార్యాలు నా పట్ల నెరవేర్చాలనే ఆలోచనతో నీవు ఉండాలి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యము మనలను ఆకర్షిస్తే మనం రక్షించబడతాం. మనం ఆకర్షించబడాలి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు, దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడు అని చెప్పగలిగేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నిన్ను ఆకర్షించేది దేవుని యొక్క వాక్యం. నా మాటలు కాదు, ప్రతి ఒక్కరి మాటలు కాదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఈ మాటలు మనం ఆకర్షిస్తే దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి యోహాను సువార్తలో, ఎవరైతే దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం కలిగి ఉంటారో, విశ్వాసం ఉంచిన వారికి ఏమని సెలవిస్తున్నాడంటే, 6వ అధ్యాయం 9 యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. 40 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడంటండి. నిత్యం ఆ యొక్క నిత్య జీవము కలిగిన వాడుగా విశ్వసించువాడు. ఎవరు ఎందు విశ్వసించాలి? పాస్టర్ గారు ఎందా, లేదా విశ్వాసులు ఎందా, కమిటీ ఎందా, పెద్దల ఎందా, లేకపోతే ఎవరు ఎందు, ప్రజల ఎందా, అన్యజనులు ఎందా, రాజకీయ నాయకులు ఎందు విశ్వసించుదామా? కాదా. ఇక్కడ ఏమంటున్నాడంటే, విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. చూడండి, అదే 40వ వచనంలో, అక్కడే 40వ వచనంలో ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. కుమారుని చూసి, ఏ కుమారుడంటే అద్వితీయ కుమారుడంటండి. అద్వితీయ కుమారుని యందు మనం చూసి విశ్వసించినట్లయితే, వినాల, ఇక్కడ మాటలు వినపడుతున్నాయి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, విశ్వసించినట్లయితే, ఆ 40వ వచనం మరలా చదువుకుందాం. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. చూడండి, ఇక్కడ కుమారుని చూసి విశ్వాసం ఉంచాలి. కుమారుడైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. కుమారుడైన యేసుక్రీస్తు వారు అద్వితీయ దేవుడై ఉన్నాడు. ఆయన పంపిన దేవుడు పంపిన కుమారుడై ఉన్నాడు. ఆయన దేవుడే, కానీ మానవుడుగా ఉంటున్నాడు. ఆయన చూసి విశ్వసించాలి. ఆయన చూసి విశ్వసించలేదు కొంతమంది. చూడండి, అదే యోహాను సువార్తలో ఆయన చూశారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తున్నారు, కానీ విశ్వసించలేదు. ఎవరు అంటే 7వ అధ్యాయం 5వ వచనంలో యోహాను సువార్త, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చాలా, యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదంటండి. మనం ఏ పాటి వాళ్ళు? ఏమండి, వాళ్ళ సహోదరులే విశ్వసించలేదు కదా, నేను ఎందుకు విశ్వసించాలి? నేను ఎందుకు ప్రార్థనకు రావాలి? నేను ఎందుకు వాక్యం చదవాలి? నేను ఎందుకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు పాటలు పాడాలి? నేను ఎందుకు చేయాలి? వాళ్ళే విశ్వసించలేదు కదా అనే మాట తప్పుగా ఆలోచన చేసుకోవద్దండి. వాక్యం అంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచే ఎవరైనా సరే తప్పకుండా నిత్య జీవానికి వారసులు అవుతారు. ఆయన సహోదరులు విశ్వసించలేదు, కానీ యూదులు విశ్వసించారు, అన్యజనులు విశ్వసించారు, అన్ని కులాల వారు దేవుని యందు విశ్వసించారు. అందరూ దేవుని యొక్క సన్నిధిలో అన్ని కులాల వారు దేవుని యందు విశ్వసిస్తున్నారు.
చిక్కు మతస్థులు దేవుని యందు విశ్వసిస్తూ ఉంటున్నారు. దేవుని యొక్క సన్నిధిలో అన్యజనులుగా ఉంటున్న వారు దేవుని యందు విశ్వసిస్తూ ఉన్నారు. ఈనాడు మొట్టమొదటగా 2.5% ఉన్న క్రైస్తవత్వము ఇవాళ 38 చేరిందండి. 38% చేరిందంటే ఎవరు చేరాక క్రైస్తవత్వానికి? నిజంగా దేవుణ్ణి ఆరాధించటానికి, నిజంగా దేవుణ్ణి ప్రార్థించటానికి, నిజంగా దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి, దేవుని యొక్క కార్యాలను బట్టి ఆయనే దేవుడని నిరూపించగలిగిన పరిస్థితి 38%కి ప్రపంచంలో క్రైస్తవత్వం పొదిగింది. కారణం ఏంటి? ఎవరు విశ్వసించారు? ఎందరు విశ్వసించుదురో వారందరూ కూడా దేవుని కుమారులయ్యుందురు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయములో చదువుకుందామండి. 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని కుమారులుగా మనం ఉండటానికి అవకాశం ఇస్తున్నాడండి. నిత్య జీవము అనేది ఉంటున్నప్పుడు, నిత్య జీవము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటున్నట్లయితే మనము నిత్య జీవమునకు వారసులం. నిత్య జీవం ఇక్కడ కాదండి. ఇక్కడ తాత్కాలికమైన జీవితమే. 70-80 సంవత్సరాలు మాత్రమే, లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతుకుతున్నావేమో. ఒకసారి ఒక తల్లి చచ్చిపోయింది. 105 సంవత్సరాలు చచ్చిపోయింది. 105 సంవత్సరాలు చచ్చిపోయిన తర్వాత 1 నెల రోజులు ద్రవహాల్లో పెట్టి ఆమెను చూడటానికి అందరూ వెళ్ళి చూసి వచ్చారు. మేము కూడా వెళ్ళి వచ్చాం, మేమిద్దరం కూడా. అయితే 105 సంవత్సరాలు బ్రతికినా కూడా శాశ్వతం జీవితం లేదండి. అందరూ చూసి వచ్చారు. అయిన నెల రోజులు ఆమెను ద్రవహాల్లో పెట్టారు చూడటానికి మాత్రమే. మాట్లాడదు, కొలుకదు. అక్కడ ఏమంటాడు? చచ్చిపోయిన ఏనుగు కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు అంటాడు. వాళ్ళు ఎంతో గనులుగా ఉండవచ్చు, గొప్పవారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, డబ్బు కలిగి ఉండదు, పలుకుబడి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్కే మేలు అంటాడు. బ్రతికి ఉన్న వాళ్ళందరినీ కుక్కలతో పోలుస్తూ మాట్లాడుతున్న మాట అది ప్రసంగి గ్రంథంలో. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మరి అలాంటి గొప్ప వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా, అన్ని సంవత్సరాలు బ్రతికిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిత్య జీవం లేదండి. నిత్య జీవానికి వారసులుగా మనం ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి, బాప్తిసం పొందటానికి, రక్షణ పొందటానికి ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయడానికి ఇష్టం కాదు, దేవునికి ఇష్టం కాదే. అందుకే మన జీవితాన్ని బాగు చేయటానికి, ఆయన నిత్య జీవంలోనికి తీసుకురావటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అక్కడ ఏమంటాడంటే, ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఎవరైతే ఉంటున్నారో, రక్షించబడుతున్నామో, బాప్తిసం పొందుతున్నామో, విశ్వసిస్తున్నామో, నిత్య జీవానికి వారసులుగా ఉండగలుగుతున్నామో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇది నా తండ్రి చిత్తము అంటున్నాడు. ఎవరు? దేవుని యొక్క చిత్తం అంటండి. మనం రక్షించబడటం, మనం నిత్య జీవానికి వారసులుగా ఉండటం తండ్రి యొక్క చిత్తం. తండ్రి యొక్క చిత్తము కాబట్టి ఇప్పుడు ఈ తండ్రి చిత్తం ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే 3 విషయాలు మనకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చిత్తం ఏమిటి అంటే, మొట్టమొదటగా నీవు రక్షించబడాలి, నీవు నిత్య రాజ్యానికి వారసుడుగా ఉండాలి, నీవు నిత్య రాజ్యానికి వారసుడుగా ఉండి పరిశుద్ధులుగా ఉండాలి. 1వ దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, 4వ అధ్యాయములో దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయములో 4వ వచనం నుండి చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక, చూడండి, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును కట్లు కాపాడుకొనవలను, అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మొట్టమొదటిగా దేవుని చిత్తం ఏంటంటే, నీవు నిత్య జీవానికి వారసుడిగా ఉండాలి, బాప్తిసం పొందాలి, ప్రియులారా, రక్షించబడాలి. రక్షణ పొందటానికి నీ పాపం, నీ ఒడిలో జన్మ పాపం, కర్మ పాపం, ఆ యొక్క దురాభిమాన పాపము, అంతరంగ పాపం, బహిరంగ పాపం నీ ఒడిలో కొలిసిపోస్తాడు.
కొలిసిపోస్తున్నప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంకా మారు మనసు పొందకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ నిత్య జీవానికి వారసులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. ఆయన వచ్చిందే నేను ఇలాంటి ఈ పాపులను రక్షించడానికి మాత్రమే వచ్చాను, పరలోకము నుండి దిగి వచ్చాను అంటున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీ ఇక్కడ ఏమంటున్నాడు? 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందు. మొట్టమొదట ఏం చేయాలి? రక్షించబడిన వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. అది ఎక్కడ చెప్పారన్నమాట? కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధత యందు మనం పరిశుద్ధతగా ఉండాలి, పరిశుద్ధంగా కనపడాలి. పరిశుద్ధమైన జీవితం నీవు నడుస్తున్నప్పుడు, ఒకప్పుడు భయంకరమైన వాడు, ఒకప్పుడు భయంకరమైన వ్యక్తులుగా ఉన్నారు, ఒకప్పుడు ఎన్నో విధములైన పాపలు, దేవునికి ఇష్టం కాని జీవితాన్ని గడిపిన పరిస్థితులు ఇప్పుడు ఎంత భక్తిపరుడయ్యాడు, ఎంత ప్రార్థనాపరుడయ్యాడు, ఎంత దేవుని మాట మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంతగా దేవుడు ఆ బిడ్డలను ఆశీర్వదించాడు అని జనులు చెప్పుకునేటట్లుగా నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రియులారా, ఇది నిష్కలంకమైన భక్తి అంటండి. పరిశుద్ధతను కాపాడుకోవాలి, నిష్కలంకమైన భక్తి. యాకోబు రాసిన పత్రికలు అంటాడు, 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడంటే, నిష్కలంకమైన 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇకలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధత అండి. పరిశుద్ధత, ఇహలోక మాలిన్యము మనకంటకుండా కాపాడుకోవటం. ఇహలోక మాలిన్యము తనకంటకుండా మనల్ని కాపాడుకుంటే ఇది పరిశుద్ధత. ఇప్పుడు పరిశుద్ధంగా జీవిస్తే ఘనత కూడా వస్తుందండి. ఘనత పరిశుద్ధంగా ఉంటే ఘనతను తీసుకొస్తుంది. అయితే ఘనతను కలిగి ఉంటున్నావు, పరిశుద్ధతను కలిగి ఉంటున్నావు. దేవుని చిత్తం ఏంటంటే ఇక్కడ ఇంకొక 3వ విషయం రాస్తున్నాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో. ఘటం అంటే ఎవరు? ఘటం అంటే ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. కూర్చున్నాం వాళ్ళు. బలహీనమైన ఘటం ఎవరు? వాళ్ళు ఎవరు చెప్పాలి? ఘటం అంటే కుండ. కుండ స్త్రీ అని చెప్పావు, కానీ స్త్రీయే, కానీ ఘటము బలహీనమైన ఘటం. బలహీనమైన ఘటం అంటే భార్యలు. ప్రియులారా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్త కలిసి ఉంటున్నప్పుడు భర్తనేమో ఎముకతో పోలుస్తూ భార్యను ఘటముతో, కుండతో పోలుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఘటము కాపాడుకోవాలి, పురుషులు ఘటాన్ని కాపాడుకోవాలి. వాళ్ళు బలహీనమైన ఘటం. ఇప్పుడు కుండకి రాయి వేయండి, చిన్న రాయి వేద్దాం. ఆ చిన్న రాయి వేసినా సరే కుండ రంధ్రం పడిద్దా, లేకపోతే ఏం కాదా? రూతమ్ గారు ఏం కాదా? ఏం కాదా? ఇలా రూతమ్ గారు ఏం కాదా? కుండకు రాయి వేస్తే, దేవుని యొక్క సన్నిధిలో ప్రియుల కుండకు రాయి వేస్తే ఏం కాదు అని ఎవరు చేతులు ఎత్తండి. ఎవరు లేరు. ఎందుకని? ఘటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషుడిదై ఉంటుంది. ఆమె బలహీనమైన ఘటం, బలహీనమైన స్థితిలో ఉంటున్నది. కొంచెం డబ్బు ఇచ్చినప్పుడు సంతోషించింది, కొంచెం డబ్బులు లేకపోతే వెంటనే మూతి ముడుచుకుంటారండి. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఘటాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషుడిదై ఉంటుంది. ఆ ఘటాన్ని కాపాడుకుంటున్నావు పురుషులుగా. ప్రియులారా, ఎందుకంటే ఆ బలహీనమైన ఘటం అనేది ఎంచి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉన్నట్లు జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయుడి. ఆమెతో కాపురం చేయడానికి ప్రార్థనకు వస్తున్న మనం ఇప్పుడు మన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మనదేమే.
మన కుటుంబాన్ని బాధ్యత, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత, కుటుంబంలో సమస్యలున్న, బాధలున్న, కష్టాలన్న అన్నిటిని ఓర్చుకోవాల్సిన బాధ్యత. ఆమె చేస్తున్న ప్రతి ఆ యొక్క బలహీనమైన కథలు, బలహీనమైన పనులు, బలహీనమైన సమస్యలు తీసుకొస్తున్నప్పుడు ఓర్చుకునే బాధ్యత ఉంటుందా? ఏమండి, ఎందుకంటే క్రైస్తవ జీవితంలో బలహీనమైన ఘటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషుడిదై ఉంటుంది. అయితే ఆమె కూడా నా భర్తకు నేను ఘనత తెచ్చేవారుగా ఉండాలి. వాళ్ళు పెద్దల్లో ఉన్నప్పుడు ఏం చేయాలా? బలహీనమైన ఘటంగా ఉన్నప్పుడు పెద్దల మధ్యలో కూర్చుంది, నలుగురు మధ్యలో కూర్చున్నప్పుడు అక్కడ ఏమంటారు తెలుసా? ఓ యో యో ఏంది చెబుతుంటే అని అడగకూడదే. ఆయనకు ఘనతను తెచ్చే స్త్రీగా ఉండాలి, పురుషుడికి ఘనతను తెచ్చేవారుగా ఉండాలి. భార్యలను ఘనతకు, ఆ యొక్క భార్యలను కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషులై ఉంటుంది. పెద్దల్లో ఉన్నప్పుడు పెద్దలుగా అమర్యాదగా పిలవకూడదే, అమర్యాదగా పరిగకూడదు. ఎందుకంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితుల్లో ఉన్నావు. దేవుని చిత్తం ఏంటంటే నీవు, నీ భార్య, కుటుంబం, ఈ కుటుంబంలో ఇద్దరు కలిసి ప్రార్థించుకొని, ఇద్దరు కలిసి మాట్లాడుకొని, ఇద్దరు కలిసి ఒక పని ప్రారంభించడానికి, ఇద్దరు కలిసి ఏ పని చేయటానికైనా, పిల్లలకి ఏమైనా చేయటానికైనా సరే ఇద్దరు కలిసి చేసినప్పుడే ఆ కుటుంబము, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని రాయబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఘనమైన వివాహాన్ని ఇప్పుడు ఘనహీనంగా చేసుకుంటే ప్రయోజనం ఏంటి? ఘనహీనంగా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నీవు నీ జీవితంలో ఘటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదై ఉంటుంది. భర్తలను ఘనపరిచే బాధ్యత స్త్రీలదై ఉంటున్నది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ప్రియులారా, ప్రార్థనకు వస్తున్న మన జీవితంలో మన కుటుంబాన్ని కట్టుకోవడం. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును అంటున్నాడే. ప్రియులారా, తన చేతులతో ఓడబెరుగుతుంది. అలాంటి పరిస్థితి కాదే. ఇద్దరు జ్ఞానం కలిగి, భార్య కానీ భర్త కానీ జ్ఞానం కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసుకుంటూ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవటం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, ఇద్దరు కలిసి ప్రేమ కలిగి జీవించటం, ఇద్దరు కలిగి లోబడి ఉండటం, ఇద్దరు ఏ పని చేసిన బిడ్డల భవిష్యత్తుకు ఏ పని చేసిన ఇద్దరు అనే మాట, ఇద్దరు సమ్మతి లేకుండా ఒకటి జరుగునా, ఇద్దరు సమ్మతి లేకుండా ఒకటి జరుగునని ఆమోసు గ్రంథంలో రాస్తాడు. ఏమంటే ఇద్దరు సమ్మతితోనే అన్ని పనులు ముగించాలి. ఏ యొక్క బిడ్డల విషయంలో కానీ, ఇల్లు కట్టుకునే విషయంలో కానీ, ప్రార్థన విషయాల్లో కానీ, ప్రార్థనకు వచ్చే విషయంలో కానీ, దేవునికి ఇచ్చే విషయంలో కానీ, రక్షించబడిన విషయంలో కానీ ఇద్దరు సమ్మతితో ఒక పని జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని చిత్తం ఏంటంటే ఘటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఘటమును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. 3వది ఒకటి దేవుని చిత్తం, నిత్యరాజ్యానికి వారసులుగా ఉండటం దేవుని చిత్తం. 2వది ఘటమును కాపాడుకోవడం, పరిశుద్ధతను కాపాడుకోవటం దేవుని చిత్తం. 3వది చూడండి, 1 పేతురు రాసిన పత్రికలు అంటాడు, 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుందాం. రాజు అందరికీ అధిపతి అని నాయకులు దుర్మార్గులకు సన్మార్గులకు మెప్పు కొలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం అంటండి. మూర్ఖుల నోరు మూయటం దేవుని చిత్తం. అజ్ఞానంగా మాట్లాడతాడు చూడండి. ఒక్కొక్క సమయంలో ఒక తండ్రిని కూడా బిడ్డ ఏమంటాడు, నువ్వేంది అజ్ఞానంగా మాట్లాడుతున్నావు అంటాడు బిడ్డ. అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. మూర్ఖంగా మాట్లాడుతూ అజ్ఞానంగా మాట్లాడుతున్న వాళ్ళ యొక్క నోర్లు మూయటం దేవుని యొక్క చిత్తం. మూర్ఖులు అని అంటే ఆ యొక్క మూర్ఖత్వంలో జీవించేవారు. వాళ్ళు ఎన్ని చెప్పినా మాదే, నేను పట్టిన 3 కాలు, కుందేలకు 3 కాళ్ళు అంటున్నాడు. ఆ కాలు పట్టుకున్న కాలు మాత్రం లెక్కేయట్లేదే.
4 అట్లా లెక్కేస్తున్నాడు, 3 కాళ్ళు లెక్కేస్తున్నాడు, కానీ 4వ కాళ్ళు లెక్క పట్టుకున్నాడు. నేను పట్టిన కాళ్ళకు కుందేలకు మూత్రం 3 కాళ్ళు అంటున్నాడు మూర్ఖుడుగా. కానీ అతను నోరు ముయించాడు. అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అజ్ఞానంగా మాట్లాడి, అజ్ఞానంగా తెలివి తక్కువగా మాట్లాడి, లేకపోతే ఏదో ఒక సూటిపోటుగా మాట్లాడి, లేకపోతే ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడే పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క నోర్లు ముయించటం దేవుని యొక్క చిత్తం. అలాంటివి ఎదురైతే, అలాంటి పరిస్థితి మనకు ఎదురైన సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో అలాంటి పరిస్థితి కాకుండా అజ్ఞానంగా మాట్లాడుతున్నప్పుడు, కోపంగా మాట్లాడుతున్నప్పుడు, కోపేద్రంగా మాట్లాడుతున్నప్పుడు, మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఆ యొక్క సులకనగా మాట్లాడుతున్నప్పుడు, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, నీ జీవితంలో వారి యొక్క పరిస్థితులకు వ్యర్థమైన వాదనలు పెట్టుకునే పరిస్థితి కాడ ఉంటే వెంటనే దూరంగా వెళ్ళిపోవాలి. క్రైస్తవ విధానంలో పరిశుద్ధత, దేవుని చిత్తం ఏంటంటే అక్కడ వ్యర్థమైన వాదనలకు దూరంగా ఉండటమే. మూర్ఖంగా మాట్లాడే అజ్ఞానంలో నోరు ముయించటమే నీ పని. ఒకవేళ నీకు తెలిస్తే అక్కడ మాట్లాడే విషయంలో ఏదైనా పొరపాట్లు, లోపములు ఉన్నట్లయితే నీకు తెలిసినప్పుడు వాళ్ళ నోర్లు ముయించే పరిస్థితుల్లో ఉండాలి. లేదా దూరంగా వెళ్ళిపోవటం, పక్కకు వెళ్ళిపోవడం. నాకు కాదులేని తనకు పట్టని జగడాన్ని బట్టి రేచువాడు కుక్క చెవులు పట్టుకుని వాడితో సమానుడని రాస్తాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కుక్క చెవులు పట్టుకునే వానితో సమానుడుగా ఉంటున్నట్లయితే కాదు, అక్కడ ఆ మూర్ఖుల నోరును మూయించేటట్లుగా ఉండాలి. అజ్ఞానంగా మాట్లాడి, జ్ఞానం లేని విధానంగా మాట్లాడితే, తెలివి తక్కువగా మాట్లాడితే అక్కడ వాళ్ళ పరిస్థితికి అర్థమయ్యే రీతిలో వారితో మాట్లాడి దైవత్వాన్ని, మనకు జరిగిన సంఘటనలు తీసుకొచ్చి దైవత్వాన్ని పోల్చుకుంటూ ఆ యొక్క విధానంలో అక్కడ చెప్పగలిగితే అక్కడ వారు ఏమంటున్నాడు, మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, 1 నిత్యరాజ్యమునకు వారసులుగా ఉంటుంది దేవుని చిత్తం. 2వది పరిశుద్ధంగా ఉండాలి. మన ఘటాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, దేవుని చిత్తమై ఉంటుంది. ఘనత, పురుషులకు ఘనత తెచ్చేవారు ఎవరు అంటే స్త్రీలే. పురుషులకు ఘనత తెచ్చే ఘనతయు పరిశుద్ధతయు ఘటాన్ని కాపాడుకునే పరిస్థితి ఇక్కడ దేవుని చిత్తం అంటున్నది. కాబట్టి 3వదిగా దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తము ఇప్పుడు మూర్ఖుల నోరు, అజ్ఞానంగా మాట్లాడే వారి మధ్యలో నీవు వారి నోర్లు మూయించగలిగే జ్ఞానం కావాలి. దైవత్వాన్ని ఒక్కొక్కరు ఒక సంస్థలు ఉన్నాయి. బైబిల్ తప్పు, యేసుప్రభు వారు తప్పు, యేసుప్రభు దేవుడు కాదని చెప్పే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు? వాళ్ళు వచ్చి నిన్ను అడిగితే నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థన పోతున్నావు, ఎందుకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావు, ఎందుకు వాక్యం చదువుతున్నావు అని అడిగితే ఏం చెప్పగలుగుతావు? ఏం చెప్పటానికి అవకాశం ఇస్తావు? ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో వారు మాట్లాడే మాటలకు నీవు సమాధానం ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలిగేటప్పుడు వాళ్ళు మనం నోటి మీద నోరు వేసుకుని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే నీవు ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దైవ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకోగలుగుతామో అప్పుడే మన జీవితంలో వారి నోర్లు మూయించగలుగుతాం. వారి నోర్లు మూయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి నోర్లు మూయించగలిగే పరిస్థితుల్లో దేవుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనము ఈ లోకములో ఉన్నప్పుడు పాపము నుండి విడుదల పొందాలి. ఆ తర్వాత మన కుటుంబాన్ని కట్టుకుని కావాల్సిన పరిస్థితి కావాలి. తర్వాత సమాజానికి మంచి రుచికరమైన ఆ యొక్క తేనె పట్టు ఏ విధంగా ఉంటుందో అతనికి, లేదా ఉప్పేసినట్టుగా అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది ఉప్పు. కాబట్టి మీ సంభాషణ ఉప్పేసినట్టుగా ఉండాలని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మన సంభాషణ ద్వారా అక్కడ ఉంటున్న పరిస్థితి తారుమారైపోవాలండి. అక్కడ పరిష్కరించగలిగే జ్ఞానం కావాలి. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఆశీర్వదించాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు, దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, చూడండి దేవుడు విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ విశ్వసించిన వారు రక్షించబడుతున్నారు. విశ్వసించిన వాడు దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో చివరిగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి చదువుకుందామా? 37వ వచనం. పస్కా దినమైన ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల
నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చాలా చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు. నది ఎక్కడ ఉంటుంది? కొన్ని చిన్న చిన్న కాలువలు కలిసి ఒక నది అవుతుంది. కొన్ని నదులు కలిసి ఒక సముద్రాన్ని తీసుకెళ్తున్నాయి. ప్రియులారా, ఒక చిన్న కాలువలతోనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే జీవ జల నదులు వారి కడుపులో పారును. ఎట్లా పారుతాయండి? మన కడుపులో ఎన్ని నీళ్ళు ఉండాలి? కనీసం 4 లీటర్లు తాగే వాళ్ళు ఎంతమంది ఉండాలి? ఈ యొక్క కడుపు చిన్నదే, కానీ 4-5 లీటర్లు ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలంటే. నదులు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? వారి కడుపులో జీవ జల నదులు పారును. పారును. యెహెజ్కేలుకు ఒకసారి దర్శనం ఇచ్చాడు దేవుడు. యెహెజ్కేలును గిలకల్లోకి తీసుకెళ్ళాడు నీళ్ళలోకి. 1000 అడుగులు వేసిన తర్వాత 1000 అడుగులకి 1 అడుగు 1000 గిలకల్లోకి వచ్చింది నీళ్ళకి. తర్వాత కొంచెం 1000 అడుగులు వేసిన తర్వాత మోకాళ్ళలోకి వచ్చిన నీళ్లు. ఆ తర్వాత యెహెజ్కేలు అంటున్నాడు, మళ్ళీ 1000 అడుగులు ముందు లెక్కేసుకుంటూ వెళ్ళారండి. 1000 అడుగులు లెక్కేసుకుని వెళ్తే నడుములోకి వచ్చినాయి. ఇంకొక 1000 అడుగులు వేశారు. ఆ తర్వాత తను మునిగిపోయేంత పరిస్థితికి వచ్చేసింది. తను మునిగిపోతున్నాడు. ఇప్పుడు ఏంటి అంతే అర్థము? అక్కడ ఏంటి? గిలకల్లోతు ఏంది, మోకాల్లోతు, నడుముల్లోతు, మునిగిపోతున్న విధానం. ఈ మునిగిపోతున్న విధానంలో ఎప్పుడైతే అంటున్నాడో అప్పుడు అంటున్నాడు, ఈ మునిగిపోయే పరిస్థితికి వచ్చాడు. జీవ జల నదులు అక్కడ ప్రారంభమైనాయి. నది, ఆ నదిలో నీళ్ళన్నీ కూడా కలిసి సముద్రంలోకి వెళ్తే సముద్రంలో నీళ్ళంట మంచివైపోయినాయి అంటండి. ఈ యొక్క నదిని ఈదలేనంత పరిస్థితికి వచ్చాడు. అయితే ఈదలేనంత పరిస్థితికి వచ్చిన యెహెజ్కేలు ఇప్పుడు ఆ నీళ్లను తీసుకెళ్ళి ఆ నీళ్ళన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి సముద్రంలో కలిసిపోయినాయి. సముద్రం ఉప్పు నీళ్ళు అయితే ఆ సముద్రపు నీళ్ళు కొంచెం నీళ్ళు నది నీళ్ళు పోయేతలకి మంచివి అయిపోయినాయి అంటే. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు జీవజల నదులు వచ్చినాయి? ఇప్పుడు జీవజల నదులు ఏంటి? కడుపులో నుండి ఎలా వస్తుంది అంటే ఆ పాట పాడుకుందాం, చిన్న చరణ పాడుకుందాం. జీవనదిని నా హృదయములో, జీవనదిని అందరూ పాడదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఇంకొక పాట, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చాలు. హల్లెలూయా. ప్రియులారా, మనకు ఇప్పుడు ఆత్మీయ వరాలు మనకు అవసరం. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటున్నారో, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటున్నారో, ఎవరైతే వారికి ఆత్మవరాలు అవసరం. ఆత్మవరాలు ఎన్ని ఉన్నాయి? 9 వరాలు ఉన్నాయండి. ఎవరు చెప్పారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే 9 వరాలు ఉన్నాయంటండి. ఒకరికి స్వస్థపరచు వరం ఇస్తాడంట,
ఒకరికి వాక్యం బోధించే వరం ఇస్తాడు, ఒకరికి పాటలు పాడే వరం ఇస్తాడు, ఒకరిని ఆ యొక్క ఉపదేశించే వరం ఇస్తాడు, ఒకళ్ళకేమో పరిచర్య చేసే వరం ఇస్తాడు, ఒకళ్ళకేమో దేవుని యొక్క సన్నిధిలో స్వస్థపరచు వరం ఇస్తాడు, దయ్యాలు వల్లగొట్టే వరం ఇస్తాడు, ప్రవచించే వరం ఇస్తాడు, ప్రవచించే వరాన్ని ఇస్తాడు. ప్రియులారా, ప్రవచించే వరము ఈ 9 వరాలతో కలిగి ఉన్నప్పుడే సంఘములో 9 వరాలతో నింపబడిన సభ్యులు కావాలి. సంఘములో 9 వరాలు ఉండాలి. 9 వరాలు కలిగిన వాళ్ళు లేవనెత్తవాలి. దేవుడు 9 వరాలతో, ఎందుకంటే బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు, పరిశుద్ధతగా ఉంటున్నావు, దేవుని కోసం జీవిస్తూ ఉంటున్నావు. ఇప్పుడు నీకు వరాలు అవసరం. జీవజల నదులు ఇప్పుడు నీ కడుపులో నుండి పారిపోవాలి, పారుతూ ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? వరాలు కావాలండి. ఎప్పుడైనా వరాల కొరకు ప్రార్థన చేసేవా? వరాల కొరకు నాకు వరం దయచేయి ప్రభువా, ఒక వరం దయచేయి ప్రభువా అంటే జ్ఞానం దయచేయి అంటే జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు దేవుడు సొలొమోనుకు. అయితే అది కాదు, దేవుడిచ్చేది వరం స్వస్థపరచు వరం, ప్రవచన వరం, లేకపోతే ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరం, వాక్యం చెప్పే వరం, బోధించే వరం, ఉపదేశించే వరం. ఇప్పుడు ఈ వరాలన్నీ కూడా 9 వరాలు ఉంటున్నాయండి. 9 వరాలు కలిగిన వాళ్ళే ఈ పరిచారకులు, లేకపోతే కమిటీ, లేకపోతే పాటలు పాడేవాళ్ళు, లేకపోతే ఆరాధన చేసేవాళ్ళు, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు, లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టడానికి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందటానికి ఇన్ని వరాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఇస్తూ ఉంటాడండి. వరాలు దయచే ప్రభువా అని ఎవరు అడిగారు? నాకు ఆత్మ వరాలు దయచే ప్రభు అని అడగగలిగే శక్తి మనకు అవసరమైంది. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, వాయిద్యాలు ఉన్నాయి, వాయించేవాళ్ళు లేరు, వాయించేవాళ్ళు లేని పరిస్థితి. వస్తువులు ఉన్నాయి, వాయించలేకపోతున్నాం, పాటలు పాడుతున్నాం. ఆ పాటకు పడ్డ తగ్గట్టుగా రాగ తాళాలతో మంచి గాత్రముతో మనం పాడుతున్నప్పటికి కూడా ఆ యొక్క వాయిద్యాలతో ఇంకా పాడితే ఎట్లా ఉంటుంది? లేకపోతే వాక్యము లేక దేవుని సేవకుడు లేనప్పుడు వాక్యం చెప్పగలిగే కెపాసిటీ నీకు సంపాదించుకున్నప్పుడు ఆత్మవరాలు కలిగి ఉంటున్నా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో స్వస్థపరిచే వరం, ప్రవచించే వరం, నా కుమార్తె నీకు ఇది ఫలానా ఉంది, ఫలానా రోగం ఉంది అని ముందుగానే చెప్పగలిగే విధానం ప్రవచన వరం. మీరు ప్రవచన వరం కలిగి ఉండుటకు ఆపేక్షించండి అంటాడు. తిమోతికి అంటాడు పౌలు గారు, నీ మీద ఉంటున్న ప్రవచన వరములను నీవు నిర్లక్ష్యం చేయొద్దు అంటాడండి. తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. యవనస్తుడిగా ఉంటున్న తిమోతికి యవనస్తుల మీద అభిషేకించబడాలి, యవనస్తుల అభిషేకాన్ని కోరుకోవాలి, యవనస్తులు వరాలు కోరుకోవాలి. యవనస్తుల మీద దేవుడు అభిషేకం వారి మీద నిలిచి ఉంటుంది, అగ్ని కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సంఘములో 9 వరాలు కలిగిన మనుషులు ఇక్కడ అవసరం. ఈ సంఘములో 9 వరాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో అక్కడ సంఘం వర్ధిల్లుద్దండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిలో ఒంటరైన వాడు 10 వందలగును. ఆ చిన్న పాడుకుందాం. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును. ఎన్నిక లేని వాడు బలమైనటి జనమగును. తేజరిల్లమునీకు వెలుగు వచ్చియున్నది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, వరాలు కావాలి, సంఘములో వర్ధిల్లాలి. సంఘ సరిహద్దులు పెంచుకొని ప్రార్థన చేస్తున్నావు. సంఘములో వరాలు దయచే ప్రభు అని అడగట్లేదా? సంఘ సరిహద్దులు పెంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటారని అనేక మంది ఆ మాటలు ప్రార్థనలో వింటూ ఉంటాం. కానీ సంఘములో వరాలు కలిగిన వారు ఉంటే ఇంకా వారిలో ఒంటరైన వారు 10 వందలు అవుతారు, 10,000 మంది అవుతారు, లక్షల మంది అవుతూ ఉంటారు.
మనం అంతమంది కోరుకోవడం మనకి ఉందో లేదో, కానీ దేవుని సంకల్పం అయితే నెరవేర్చబడవచ్చేమో. కానీ వరాలు అవసరం. సంఘములో వరాలు కలిగి ఉండే బిడ్డలుగా ఉండాలి. సంఘములో పరిచర్య చేసేవాళ్ళు కానీ, లేకపోతే పాటలు పాడేవాళ్ళు కానీ, ఆరాధన చేసేవాళ్ళు కానీ, లేకపోతే వాక్యం చెప్పేవాళ్ళు కానీ, వాక్యోపదేశకులు కానీ, దయ్యాల మీద అధికారం కలిగిన వాళ్ళు కానీ, ప్రవచన వరం కలిగిన కానీ, స్వస్థత వరం కలిగిన వారు కానీ, ఇవాళందరూ ఉన్నప్పుడు సంఘం వృద్ధి చెందిందండి. సంఘము వృద్ధి చెంది దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా సంఘం మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వరాలతో నింపబడాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వంచండి. పాపము ఒడిలో కొలిసిపోయినప్పుడు శిక్ష ఉంటుంది. పాపము నుండి విముక్తి పొందినప్పుడు, విశ్వసించినప్పుడు నిత్య జీవం ఉంటుంది. ప్రియులారా, నిత్య జీవము దేవుని చిత్తం అంటున్నాడండి. నిత్య జీవము దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రభువులో ఆనందించగలిగే కృపను కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ప్రభువుని అడుగుదాం. ప్రభువా, శ్రేష్టమైన వరాలు నాకు దయచే ప్రభువా, అభిషేకము నాకు దయచే ప్రభువా. మా సంఘ సరిహద్దులు మేము పెంచమని ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దులు ఎలా పెంచబడతాయో నీ దాసుల ద్వారా మీరు మాట్లాడావు ప్రభువా. మీరు సహాయం చేయనాయనా, నీవే కాపాడు తండ్రిని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ప్రియులారా, ప్రభువుని అడగండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. ఈ సమయంలో నీ కృప చూపించయ్యా. నీ చిత్తం లేకుండా ఏమి జరగదు. మాతో మీరు మాట్లాడే దేవుడు నాయన. మా ప్రార్థన ఆలకించు, మా ప్రార్థనకు చెవియొగ్గు, మా ప్రార్థనకు మేలు చేయండి. మా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు రక్షణ కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. రక్షణ పొందిన వారికి వరాలు దయచే ప్రభువా. మీకే మహిమ తీసుకురమని, సంఘ సరిహద్దులు పెంచగలిగే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో